నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. బాలకృష్ణ గారు శరవేగంగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి దగ్గర తీసుకుంటే అత్యంత వేగంగా వెళ్తున్నారని చెప్పుకోవాలి. అయితే ఈ మధ్యకాలం ఇంకొంచెం స్పీడ్ పెంచారని చెప్పుకోవాలి. వాస్తవానికి డబుల్ హ్యాట్రిక్ కొద్దిగా మిస్ అయిందా, లేదంటే డబుల్ హ్యాట్రిక్ కొట్టేశారనేది ఒక రకమైన చర్చ నడుస్తుంటే, నెక్స్ట్ రాబోతున్న హిట్ గురించి ఆలోచిస్తూ వెళ్తున్నారు బాలకృష్ణ గారు. సో ఇప్పుడు 112 ఏదైతే ఉందో బాలకృష్ణ గారికి సంబంధించి ఆ సినిమా విశేషాలు ఏంటి, ఆ సినిమాకి సంబంధించినటువంటి ఒక కొత్త అప్డేట్స్ ఏంటంటే ఏం చెప్తారు? ఇది ఎవరు ఊహించిన కాంబినేషన్ అండి. ఎందుకంటే బాలకృష్ణ గారు మల్లేని గోపి సినిమా తర్వాత విజయ కనకమేడల సినిమా చేస్తారని ఒక వార్త వచ్చింది, వివేకాత్రేయ సినిమా చేస్తారని వార్త వచ్చింది. ఇవేమీ కాదని సడన్గా మళ్ళీ కోటాలని లైవ్ నైట్లో తీసుకురావడం అనేది ఇంట్రెస్ట్గా ఉంది. అంటే కోటాలు చెప్పిన కథ నచ్చింది, వినంగానే ఓకే చెప్పేసాడు బాలయ్య అన్నారు. ఎందుకే ఆ కథలో ఉన్న కొత్తదనం ఏంటంటే, కొంతమంది ఏమో ముఖ్యమంత్రిగా నటిస్తున్నారు, కొంతమంది ఏమో మాఫియా డాన్ అంటున్నారు. మాఫియా నేపథ్యంలోనే పొలిటికల్ కూడా దీంట్లో ఉంటుంది అని చెప్పి అంటున్నారు. అట్లా ఒక కొత్త తరహా కథ ఉండే అవకాశం అయితే ఉంది. అట్లా బాలకృష్ణ గారు ఇందులో సీఎంగా చేయబోతున్నారు అనేది ఒక వార్త ఈ సినిమా సంబంధించి. ఇక ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతున్నారు, లాంఛనంగా స్టార్ట్ చేసుకున్నా కానీ మరి జూన్లో సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం ఉందని కొంతమంది చెప్తున్నారు. ప్యారలల్గా 2 సినిమాలు ఒకేసారి చేస్తారు అని చెప్తున్నారు. అట్లా ఈ సినిమా కథాపరంగా కానీ లేకపోతే ఇతరత్ర విషయాల పరంగా ఇది అప్డేట్ అండి. ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఈ సినిమాకి సంబంధించి దీంట్లో చాలా కాలం తర్వాత విద్యా బాలన్ను బాలయ్య పక్కన నటిస్తున్నారు అనేది. ఎందుకంటే కథానాయకుడు మహానాయకుల్లో బసవతారకం గారి పాత్ర విద్యాబాలన్ చేశారు. కాబట్టి ఈ సినిమా కూడా కొట్టాల గారు విద్యాబాలన్ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో విద్యాబాలన్తో మాట్లాడారనేది సమాచారం. ఇది అఫీషియల్ సమాచారం కాదు. సినిమా అయితే అఫీషియల్గా ఉందనేది అఫీషియల్ సమాచారం, విద్యాబాలన్ ఉంటుంది అనేది అనఫిషియల్ సమాచారం. అలాగే సంజయ్ దత్ విలన్గా నటించబోతున్నాడు అనేది అనఫిషియల్ సమాచారం. ఇది మొదటిసారిగా సంజయ్ దత్తో మళ్ళీ బాలయ్య కాంబో, అంటే ఒక పవర్ఫుల్ విలన్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే సంజయ్ దత్ని పెట్టుకున్నారు కొట్టాల అని చెప్పి అంటున్నారు. సో వాస్తవానికి గతంలోనే ఒక ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ బాబు గారితో భరత్ అనే నేను సినిమాని ఒక పెద్ద సక్సెస్ అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు బాలకృష్ణ గారితో ఇప్పుడు ఈ సినిమా జరగబోతున్నాను. కానీ కొంతమంది ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే, ఎన్నికలు ఇంకొక 3 ఏళ్ళు ఉన్నాయి, 2029లో ఎన్నికలు. కాబట్టి ఎన్నికల టయానికి ఇట్లాంటి పొలిటికల్ సబ్జెక్ట్ కానీ లేదంటే ఇట్లాంటి సీఎం అనేటువంటి ఒక క్యారెక్టర్ కానీ అప్పుడు ఉంటే ఎలా ఉండేది అని చెప్పి చర్చించుకుంటున్నారు. దాని నుంచి మీరేం చెప్తారు? పొలిటికల్ సబ్జెక్ట్ శేఖర్ కమల్ చేసే సినిమా కూడా అలాంటిదే అంటున్నారు. అది కూడా పొలిటికల్ బ్యాక్డ్రాప్లో సాగే సినిమాగా చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ ఆ సినిమాలో ఎక్కువ పాలిటిక్స్ ఉంటాయేమో తెలియదు. కాకపోతే ఇప్పుడు ఈ సినిమా విషయానికి వచ్చేసరికి మ్యూజిక్ పరంగా తమన్ వద్దండి అనిరుద్ధం పెట్టుకుందామని అడిగాడు అనేది చెప్తున్నారు. మల్లేని గోపి సినిమాకి తమన్ పనిచేస్తాడు, కొట్టాల సినిమాకేమో అనిరుద్ధు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దేవరకి అనిరుద్ధ్ పనిచేశాడు కాబట్టి ఎలివేషన్స్ బాగా ఇచ్చాడు, పెట్టుకుందామని అన్నాడని సమాచారం. భరత్ అనే నేను సినిమా కొట్టాలు చేసినా కానీ భరత్ అనే నేనుకి దేవిశ్రీ ప్రసాద్ చేసేటప్పుడు, ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేసరికి అనిరుద్ధ్ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా కొట్టాల మనకు వినిపిస్తుంది. మొత్తానికి కాంబినేషన్ అయితే చాలా ఉన్నాయి, దీంట్లో ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. అంటే ఆర్టిస్టుల పరంగా బాలీవుడ్ వాళ్ళు ఇన్వాల్వ్ చేయడం కానీ లేకపోతే అనిరుద్ధిని పెట్టుకోవడం కానీ, ఇది ఒక పెద్ద సినిమాగా భారీ బడ్జెట్ సినిమాగా కొట్టాలు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అదే నిజమై ఉంటే దేవర 2కి కొద్దిగా లేట్ అవ్వడానికి అవకాశం ఉంది. అసలు దేవర 2 ఇప్పుడు ఉంటుందా లేదా అనే దాని మీద మళ్ళీ ఒక డాక్ నడుస్తూ ఉంది. అయితే వాస్తవానికి మనం చూసుకుంటే ఇప్పుడు సంజయ్ దత్ గారు కూడా ఉంటున్నారు కాబట్టి ఈ సినిమాలో, ఇది సినిమా ఓన్లీ తెలుగుకే పరిమితం కాబోతుందా లేకపోతే పాన్ ఇండియా రేంజ్కి తీసుకెళ్లే అవకాశం ఉందంటారు? అంటే ఇది పాన్ ఇండియా సినిమాగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. విద్యాబాలన్ పెట్టుకోవడం కానీ సంజయ్ దత్ని పెట్టుకోవడం కానీ, అంటే సినిమా స్థాయిని ఇంకో రేంజ్లో తీసుకెళ్లే ఆలోచనలో కొట్టాల గారు ఉన్నట్టుగా మనం భావించవచ్చు. కాబట్టి పెద్ద సినిమా అవుతుంది బాలయ్య సినిమాల్లో. అయితే వాస్తవానికి దేవర తీసిన తర్వాత దేవర పార్ట్ 2 ఉండబోతుందని చెప్పిన తర్వాత అక్కడ అనుకున్నటువంటి ఒక కలెక్షన్స్ని కొల్లగొట్టలేదు దేవర. సో ఎక్కడెక్కడో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అంతగా నచ్చలేదని చెప్పి అసలు పార్ట్ 2 ఉంటుందా ఉండదా అని చెప్పేసి అనుకోవడం. నెక్స్ట్ వాస్తవానికి డ్రాగన్ కావచ్చు, వార్ 2 అయిపోగానే దేవర 2కి వచ్చేస్తాడు అనుకుంది, కాస్త అక్కడ రాలేదు. డ్రాగన్ అయిపోయిన తర్వాత వస్తాడంటే ఇంకొక ప్రాజెక్ట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో వెళ్తున్నారని కొన్ని వార్తలు రావడంతో కొంత హట్ అయ్యే సక్సెస్ కొట్టిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్తాను, దేవర 2 చేస్తాను పట్టుదలతో ఇప్పుడు బాలకృష్ణ గారిని ఒప్పించారని చెప్పి అనుకోవచ్చు అంటారు. అంతేనండి, సినిమా వాళ్ళు మాట కట్టుబడి ఉంటారు ఎప్పుడు కూడా. ఒక ఫ్లాప్ వచ్చిందంటే మన వైపు చూసేవాళ్ళు ఉండరు. ఈ టైంలో కొట్టాల గారు ఒకవేళ కలవగానే బాలయ్య యాక్సెప్ట్ చేయడం కూడా
కొట్టాలకి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఉమ్, ఎందుకంటే అల్లు అర్జున్ విషయంలోనే అది ప్రూవ్ అయింది. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకి అల్లు అర్జున్ పనిచేయాలి. అలాంటిది అలా వైకుంఠపురం లాంటి హిట్ ఇచ్చిన, అంతకుముందు హిట్లు ఇచ్చాడు, అంత పెద్ద హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ కాదని చెప్పి అట్లీ వైపు అల్లు అర్జున్ వెళ్ళిపోయాడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే జరుగుతుంది. దేవర 2 విషయంలో మొదటి నుంచి నీళ్ళు కమ్ముకున్నాయి. అలాంటిది మా డ్రాగన్ సినిమా పేరుతోనో లేకపోతే ఇంకోటో కారణంగా చూపి ఉమ్, మళ్ళీ త్రివిక్రమ్ సినిమా చేస్తున్నా అని చెప్పి ఉమ్, ఈ హ్యాండ్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొట్టాలకి కనువిప్పు కలిగి ఉండాలి. ఏదో ఒకటి మన కసితో అన్న పని చేసుకుని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు అనే ఉద్దేశమైనా కావచ్చు, లేకపోతే మీరు నాకు ఇచ్చే అవకాశం ఇచ్చేదేంటి, నేను నిరూపిస్తానని చెప్పి ఈ విధంగా ఒక మంచి హీరోని ఒప్పించి ముందుకెళ్తాడని కూడా అనుకోవచ్చు. అంటే వాస్తవానికి సినిమాల్లోనే ఒక డైలాగ్ ఉంటుంది, గాయపడ్డ సింహం గర్జన కన్నా తన శ్వాస ఇంకా భయంకరంగా ఉంటుందని చెప్పి. సో ఇప్పుడు ఎలానో గాయపడ్డ సింహం లాగా మనకి కొరటాల శివ గారు కనిపిస్తున్నారు. సో అటు ఆచార్య చాలా పెద్ద డిజాస్టర్ అనుకోవచ్చు, దేవరా అనుకున్నటువంటి కలెక్షన్స్ని కొలగొట్టలేదు. సో ఇప్పుడు గాయపడ్డ సింహం కాబట్టి అది ఇంకొక సినిమా తీయబోతున్నారు కాబట్టి, సో ఇప్పుడు రాబోతున్నటువంటి ఒక సినిమాపై అంచనాలు ఎలా ఉండబోతున్నాయి అంటే? మరి 2 సినిమాలు కలిసినాయి కాబట్టి అటు గర్జన ఉంటుంది, ఇటు శ్వాస ఇంకా గర్జిస్తూ ఉంటుంది. చూడాలి మరి. సో ఓవరాల్గా సినిమాని ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫైట్స్ కావచ్చు, లేదంటే మనకు కొరటాల శివ గారి యొక్క డైలాగ్స్ కావచ్చు, బాలకృష్ణ గారి యొక్క డిక్షన్ కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే కొరటాల పొలిటికల్ డ్రామా చేయటం బెటర్ అండి. మాఫియా అంటున్నారు కానీ పొలిటికల్ చేసుకుంటేనే బెటరు. అందులో బాలయ్యని ముఖ్యమంత్రిగా చూపించడం ఇంతవరకు జరగల. అది చూపిస్తే ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు హీరోలు ముఖ్యమంత్రి అయిపోతున్న టైంలో ఈ పాత్ర కూడా హైలైట్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. అది సో చూద్దాం సార్. మొత్తానికి కొరటాల శివ న్యూ ప్రాజెక్ట్ విత్ బాలకృష్ణ గారు ఎలా ఉండబోతుంది, ఓపెనింగ్ ఎప్పుడు జరగబోతుంది అనే లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే అండి.